హాయ్, ఇవాళ ఇంట్లోనే మనం పేస్ట్రీ షీట్స్ యూస్ చేసుకుని హ్యాపీగా పఫ్స్ చేయడం చూద్దాం. సో మనం పేస్ట్రీ షీట్స్తోనే చక్కగా ఇంట్లోనే ఎక్కువ టైం తీసుకోకుండా ఈ పఫ్స్ చేసుకోవచ్చు. సో దీంట్లోపల ఫిల్లింగ్ కోసం ఫస్ట్ పొయ్యి ఆన్ చేసి కొంచెం వేడెక్కాక నూనె వేసి ఆర్ బటర్ ఎనీథింగ్ ఇస్ గుడ్, దాంట్లోని కొంచెం జీలకర్ర వేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను. దీన్ని కొంచెం వేపుదాము. సో నేను దీని గురించి స్ప్రింగ్ రోల్ షీట్స్ వాడుతున్నాను. దీన్ని 4 పీసెస్ కింద కట్ చేస్తాను అనమాట. సో ఒక షీట్లో నాకు 4 పఫ్స్ వస్తాయి. ఇందులో ఈలోపు నేను తాలింపులోనే బంగాళదుంపలు ఇంకా గ్రీన్ పీస్ ఉడకబెట్టినవి వేసాను. దీంట్లో కొంచెం పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా కూడా వేసాను. సో ఫిల్లింగ్ మీ ఇష్టం, మీరు ఇదే చేయాలని రూల్ లేదు. మీరు ఉల్లిపాయ కర్రీ చేసుకోవచ్చు, సమోసాల లోపల పెడతాం కదా, వేరే బీట్రూట్ అవి వేసి క్యారెట్ వేసి పఫ్ కర్రీ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను బేసిక్ కర్రీ చేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి పావుబాజీ మసాలా కూడా వేసాను. సో నేను పేస్ట్రీ షీట్ మీద ఇలాగా నా స్టఫింగ్ వేసి కొంచెం మైదా నీళ్ళు కలిపి ఒక పేస్ట్ చేశాను. అది 4 సైడ్లు రాస్తున్నాను అనమాట. మనం స్ప్రింగ్ రోల్స్ చేసేటప్పుడు చేసాం కదా, అలాగే ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు చేయొచ్చు, సమోసా స్టైల్లో కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం పాలు మీద రాస్తున్నాను. ఇలా రాస్తే మంచి కలర్ వస్తుంది. ఓవెన్లోని 20 to 25 minutes పెడితే 180 degreesకి మీకు ఇలా వస్తుంది అనమాట. సో చాలా బాగున్నాయి, బయట క్రిస్పీగా, ఇంకా లోపల కర్రీ అది టేస్టీగా, చాలా తొందరగా మంచి డెలిషియస్ స్నాక్ వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా ఏదైనా పార్టీస్ జరిగినా ఇంట్లోని, లేకపోతే పిల్లలు ఏదైనా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నాక్ అడిగినా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఇద్దరు ఇష్టపడతారు. సో చాలా బాగుండింది, మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. స్నాక్ బాక్స్లో కూడా మీరు కట్టచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు మీరు ఫిల్లింగ్ ఉంటే ఇంకేం ఉండదు, చాలా ఫాస్ట్గా పెట్టేస్తే ఓవెన్లో అది బేక్ అవుతూ ఉంటుంది. మనం దగ్గర నుంచి నూనెలో వేయించి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు, అంత బాగుంటుంది ఈ పఫ్. సో మనం మార్కెట్లో తీసుకునే కన్నా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇంకా కొంచెం హెల్తీగా. మీకు నచ్చిన ఫిల్లింగ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్తో లేక పొటాటోతో అయినా. ఓకే, బాయ్.